తెలంగాణలో 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ తుది విడత పోలింగ్ జరగక ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 1000 మందికి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 500 మందికి పైగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 100 మందికి పైగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా 200 మందికి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మూడవ దశలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో మొత్తం 85% పైగా పోలింగ్ జరిగింది. పలు గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగనుంది. తెలంగాణలో 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ తుది విడత పోలింగ్ జరగగా ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 1000 మందికి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 500 మందికి పైగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 100 మందికి పైగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా 200 మందికి పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇక మూడవ దశలో మొత్తం 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో మొత్తం 85% పైగా పోలింగ్ జరిగింది. పలు గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగనుంది.